భగవద్బంధువులారా శుభోదయం. ఇప్పుడు మనం తిరుప్పావైలో తిరుప్పావై దివ్య ప్రబంధంలో రెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. వైయత్తు వార్వీరుగాల్ నామన్నంబావైక్కు షెయ్యంకిరిశైలో కేరీలో పార్కడల్ పయ్యత్తెన్న పరమనడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి மெய்யற்றெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயவும் பிச்சையும் ఆనందయం కైగాట్టి ఉయ్యుమారెంది ఉగందేలోరింబావాయ్. ఈ రెండవ పాశురంలో అంటే రెండవ పాట, ఈ రెండవ పాటలో ఆండాళ్ ఏం చెప్తున్నది అంటే పరమపదంలో ఉండేటువంటి పరమాత్మను ముందుగా ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు క్షీరాబ్ది పాల సముద్రం వ్యూహం అంటారు. పాల సముద్రంలో నుండే భగవంతుడు అవతారాలన్నీ కూడా ఎత్తుతాడట. అందరూ కూడా పాల సముద్రానికి క్షీర సముద్రానికి వెళ్ళే దేవతలు కానీ మహర్షులు కానీ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళే భగవంతుణ్ణి వేడుకోవలసి ఉంటుంది. ఆయన ఆ దేవతల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాడట. పాల సముద్రం క్షీరాబ్దినాథుడు అని ఆయన పేరు. ఇప్పుడు ఆ పాల సముద్రంలో ఉండేటువంటి భగవంతునికి మంగళం పాడుతున్నారు. భగవంతునికి మంగళం పాడడం ఏంటండి? ఆయన ఆనంద స్వరూపుడు కదా, ఆయనకు మనం మేలుకొల్పడం ఏమిటి, మంగళం పాడడం ఏమిటి? ఆయనే కదా మనకు మంగళాలు కలిగించేది, శుభాన్ని కలిగించేది. అంటే ఆయన కోసం కాదయ్యా, ఆయనకు మంగళం కలిగితే మనకు మంగళం కలుగుతుంది, మనకు శుభం కలుగుతుంది. ఆ విధంగా మేము పాల సముద్రంలో ఉండేటువంటి క్షీరాబ్దినాథునికి మంగళం పాడుతున్నాము. ఈ సమయంలో మేము పాలను కానీ నెయ్యిని కానీ దేన్ని భుజించము, కళ్ళకు కాటుక పెట్టుకోము, సదాచారంతో ఉంటాము. సదాచారం అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి మా యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకొని మేం చేయవలసినటువంటి కర్మలు పనులు అవి చక్కగా నిర్వర్తిస్తాం. ఇంకొకటి ఏమిటంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా స యత్ప్రమాణం కురుతే తదేవ అనువర్తతే. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మన తల్లి తండ్రి గురువు గారు ఏదైతే చేస్తారో ఏదైతే చెప్తారో అవే మనం చేయాలి. వాళ్ళు వద్దన్నవి మనం చేయకూడదు. శాస్త్రంలో చెప్పబడేవి, వేదాలలో చెప్పబడేవి, పురాణాలలో చెప్పబడేవి మనం చేయాలి. గురువుగారు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దవాళ్ళు చెప్పేది మనం ఆచరించాలి. వాళ్ళు వద్దనుకొని వదిలిపెట్టినవి మనము ఆచరించొద్దు. నియమాలు పాటించాలి. మితమైనటువంటి ఆహారం, శుచి ఆహారం ఇవి స్వీకరించాలి. ఎందుకంటే బాగా తిన్నట్లయితే నిద్ర మబ్బు వస్తుంది. ఆహారం బాగా తింటే భగవంతుని ఎట్లా పూజ చేస్తాం, మన పనులు ఎట్లా చేస్తాం, సోమర్తనం వస్తుంది. అందుకని మేము మితంగా నియమాలు పాటిస్తుంటాం. తర్వాత వచ్చినటువంటి అతిథులకు, పెద్దవాళ్లకు, భిక్షుకులకు ఎవరైనా ఇంటికి వస్తే వారికి సత్కారాలు, భోజనం పెడతాము. గురువుగారికి అంటే మాకు విద్య నేర్పిన, శాస్త్రాన్ని నేర్పిన, మంత్రాన్ని నేర్పినటువంటి గురువు పట్ల విధేయతగా ఉంటాం. అందుకనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురువు అంటే ఇక్కడ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, విద్య నేర్పిన గురువు కావచ్చు. ఆ గురువును మనము ఎప్పుడూ కూడా ఆయన పట్ల భక్తిభావంతో, భక్తి శ్రద్ధలతో, గౌరవంగా,
పూజించాలి. ఆ గురువుకు కోపం వస్తే చాలా నష్టం జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండవ పాశురంలో పాల సముద్రంలో ఉండేటువంటి పరమాత్మను ధ్యానిస్తూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే తల్లిదండ్రులను, తర్వాత గురువుగారిని, వచ్చినటువంటి అతిథులను, గృహస్థుల యొక్క ధర్మం ఇదే. తర్వాత పెద్దలు ఏ పనులు చేస్తారో, పెద్దలు ఏవైతే మంచి కార్యములు, మన తల్లి తండ్రి ముత్తాత ఏవైతే మంచి పనులు చేస్తున్నారో అవే మేము చేస్తాం, వాళ్ళు వద్దన్నవి మేము చేయం. మరి ఈనాటి కాలంలో ఏం చేస్తున్నాం? వాళ్ళు వద్దన్నవి మనం చేస్తున్నాం, వాళ్ళు చేయమన్నవి వదిలిపెడుతున్నాం. అందుకని ఇటువంటి పరిస్థితులు కుటుంబాలలో కలతలు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతున్నవి. ఇవన్నీ ఎప్పుడో అమ్మవారు గోదాదేవి తన పాశురాల ద్వారా ఈ సంస్కారాన్ని మనకు నేర్పింది. ఇదేదో వేదాంతం పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు, అటువంటి వాళ్ళ కోసం కాదు, యువకులకు, విద్యార్థులకు, చదువుకునే వాళ్లకు, పిల్లలకు అందరికీ పనికొచ్చేటువంటి నీతిని తెలిపేటువంటి, సదాచారాన్ని తెలిపేటువంటి, మంచిని తెలిపేటువంటి, హితాన్ని కలిగించేటువంటిది, శ్రేయస్సును కలిగించేటువంటిది ఈ ప్రబంధం. ఈ విధంగా రెండవ పాశురంలో గోదాదేవి ఈ విషయాలను చక్కగా చెప్పింది.